ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో హార్పిక్ ఘటన మరువక ముందే మిల్ మేకర్ ఖరీదు పెట్టి భర్తని చంపాలనుకునే భార్య ఉదంతం అయితే బయటికి వచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితమే మనం చూసాం, ఒక భార్య ప్రియుడి కోసం అని చెప్పేసి ప్రియుడితో కలిసి బాగా తాగించేసి ఇంకా చావట్లేదని హాస్పిటల్లో భర్త నరాల్లోకి హార్పిక్ లిక్విడ్ ఎక్కించి చంపేసిన ఘటన అయితే మనం చూసాం. సో ఇది మరువక ముందే మళ్ళీ నిజామాబాద్ జిల్లా మోపాల్లో దారుణం చోటు చేసుకుంది. తన అఫైర్ కి, తన అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడని చెప్పేసి మిల్ మేకర్ కర్రీలో గడ్డి మందు కలిపేసి అత్తను భార్యను చంపడానికి యత్నించింది ఒక భార్య. అయితే ఆ భార్య పేరు సోని అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మోపాల్ పిఎస్ లో కూడా కేసు నమోదైనట్లుగా అయితే తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది అనంటే, సోని అనే భార్య ఉంది, భర్త ఉన్నారు. వీళ్ళు పొలంకి సంబంధించి పని చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే పొలం పనులకి వెళ్ళిపోతాడు భర్త రోజు ఉదయము. సో భర్త పొలం పనికి వెళ్ళిపోయినప్పుడు భార్య పొద్దుననగా బయటికి వెళ్ళి సాయంత్రం వేళ దాకా ఇంటికి వచ్చేది కాదట. ఈ ఉదంతం అయితే చాలా రోజులుగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గొడవలు కూడా ఏం జరగలేదు, కానీ సోని మీద అనుమానం అయితే ఉంది అని భర్త చెప్తూ ఉన్నాడు. అయితే ఇంట్లో వాళ్ళ అత్త ఉండేదట. వాళ్ళ అత్త కూడా సోని ప్రవర్తన మీద అనుమానం ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఎటో తిరుగుతోంది ఎవరితో అని చెప్పేసి, కానీ దాని మీద ఎవరికి ఇంట్లో వాళ్ళకి క్లారిటీ అయితే లేదు. అయితే అసలు గొడవ జరగలేదు, ఏమీ జరగలేదు, సోనీని ఎవ్వరు కూడా నిలదీయలేదు, అసలు క్వశ్చన్ కూడా చేయలేదు. కానీ ఉన్నట్టుండిగా నిన్న మిల్ మేకర్ కర్రీ చేసి అందులో గడ్డి మందు కలిపేసి ఇటు భర్తకి అలాగే అత్తకి కూడా తినిపించింది. కానీ తాని మాత్రం తినకుండా వేరే ఏవో టీలో టోస్లు అవి ఇవి తినేసి వెళ్ళిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే అప్పుడే వాళ్ళ అత్తకు అనుమానం వచ్చింది అని చెప్తున్నారు, మాకు పెట్టి తనెందుకు తినలేదు అని చెప్పేసి. కానీ ఇందులో అదృష్టవశాత్తు భర్తకి అత్తకి కూడా ఏం జరగలేదు. ఆల్రెడీ తినేటప్పుడు భర్తకు అనుమానం వచ్చిందట, ఏదో వాసన తేడాగా కొడుతుంది ఏంటి అని చెప్పేసి. సో తిన్న తర్వాత కొంచెం తీవ్ర అస్వస్థత గురైన తర్వాత దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు, ట్రీట్మెంట్ అందించారు. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందించడం వల్ల భర్త ఇటు అత్త కూడా సురక్షితంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఏ గొడవ జరగకుండా, ఏం జరగకుండా సోని ఎందుకు చంపాలనుకుంది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సోని కొన్ని రోజులుగా ఒకరితో అక్రమ సంబంధం లీడ్ చేస్తూ ఉంది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనే ఇటు భర్తని అత్తని కూడా అంతమొందించాలని ప్రయత్నించినట్లుగా మనకి పోలీసుల నుంచి అయితే ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితమే మనం అదే నిజామాబాద్ నాల్గల్ గ్రామానికి చెంది ఒక భార్య భర్త ప్రియుడితో, అంటే భర్త ఎక్కడో దుబాయ్ లో ఉండేవాడు, భార్య కోసం బాగానే సంపాదించుకొని వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన తర్వాత ఈ గ్యాప్ లోనే భార్య ఒక ప్రియుడితోని, అనిల్ అనే ఒక అతనితోని అక్రమ సంబంధం పెట్టుకొని భర్త వచ్చిన తర్వాత అదే ప్రియుడితో మాట్లాడి ఫుల్లుగా తాగించేసి బంగ్లా మీదకి తీసుకెళ్లి ఫుల్లుగా తాగించేసి అక్కడి నుంచి ప్రియుడితో కలిసి అనిల్ అనే ప్రియుడు, సాయి అనే ఇంకొక హెల్పర్ తోని వీళ్ళిద్దరి హెల్ప్ తీసుకొని భర్తని బిల్డింగ్ మీద నుంచి కిందికి నెట్టేసినట్లుగా అయితే తెలుసు మనకి. సో దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక ఇంకా ఊపిరాడుతూ ఉండటంతో భార్య టెన్షన్ పడిపోయి ఎలాగైనా సరే భర్త అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఇంతకుముందు నర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాంతోని హాస్పిటల్లోనే ఎవరికీ తెలియకుండా భర్తకి హార్పిక్ లిక్విడ్ ని నరాల్లోకి ఎక్కించి చంపేసిన ఘటన మనం అందరికీ తెలుసు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయితే ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటి విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ ఉదంతం అంతా కూడా మనం మరవక ముందే, ఇలాంటి ఒక షాకింగ్ ఘటన మనం మరవక ముందే మిల్ మేకర్ కర్రీలో గడ్డి మందు పెట్టి చంపాలి అనే ఆలోచన నిజంగా ఒక భయంకరమైన ఆలోచన. ఇది అసలు ఎందుకు భార్యలు సమాజంలో ఇలా ఆలోచిస్తున్నారు అని తెలియని ఒక పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక ప్రమాదకరమైన ఆలోచనలు చేస్తున్నారు భార్యలు. ఏదో డివోర్స్ ఇస్తే అయిపోయేదానికి ఇప్పుడు భర్త నచ్చలేదు, వేరే ఎవడో నచ్చాడు, వాడితో అక్రమ సంబంధమే హాయి అనిపిస్తోంది, బాగా అనిపిస్తోంది. సో భర్త కన్నా వాడే మంచిగా అనిపించినప్పుడు అదేదో భర్తకి చెప్పి నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, మనం విడిపోదాము అని చెప్పి భర్తకి ఒక మాట చెప్పితే అప్పుడు ఏం రియాక్ట్ అవుతాడో అర్థమవుతుంది కదా.
అసలు భర్తకు ఒక మాట చెప్పకుండా ఏం చెప్పకుండా అడ్డున్నాడు అని వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇప్పుడు 10 మంది భర్తలు ఉన్నారు అనుకోండి, వాళ్ళలో డైరెక్ట్ వెళ్ళి చెప్తే ఖచ్చితంగా ఒక 8 మంది సరే నాతో ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు సంసారం లీడ్ చేస్తాను అనుకొని రియాక్ట్ అవుతారు. అలాంటప్పుడు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయినాక హ్యాపీగా అక్రమ సంబంధం ఉన్న వాళ్ళతోని రిలేషన్ లీడ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు దానికి అమాయకమైన భర్తల ప్రాణాలు తీస్తున్నారు అనేది నిజంగా ఒక అర్థం కాని ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి అసలు ఎన్ని రోజులకి సమాధానం దొరుకుతుందో కూడా ఒక అర్థం కాని పరిస్థితి అయితే ఈ సమాజంలో నెలకొంది అని చెప్పుకోవాలి ఈ రోజుల్లో. అసలు భర్తకి చెప్పి ఒక మాట నేను ఉండాలనుకోవట్లేదు అని, లేకపోతే డైరెక్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, దానికి ప్రాణం తీయడం ఎందుకు? ఆ ప్రాణం తీసిన తర్వాత ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటపడుతుంది. నిజం బయటపడ్డ తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒక నేరం చేశాక నేరస్తురాలు అయిపోతారు కదా. ఏదో ప్రియుడి కోసం త్యాగం చేసిన ప్రేమికురాలు అని చెప్పేసి చరిత్ర గుర్తుపెట్టుకోదు, నేరస్తురాలను మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఈ ఒక చిన్న విషయాన్ని చాలా మంది మహిళలు ఎలా గుర్తుపెట్టుకోకుండా వ్యవహరిస్తున్నారు అనేది నిజంగా ఒక భయంకరమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లోని కొంతమంది భార్యలను చూస్తుంటే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది, అసలు ఇప్పుడు సోనీకి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి.